మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు హోమియోపతి వైద్యులు డాక్టర్ చేతన్ రాజు గారు. వారితో మాట్లాడదాం. చేతన్ రాజు గారు నమస్కారం సార్. నమస్తే సార్. డాక్టర్ గారు, ఈ మధ్య చాలా మందిలో మనం చూస్తున్నాం, ఏజ్ రాకముందే యంగ్లో ఉన్నప్పుడే చాలామంది పిల్లలు కూడా జుట్టు ఓడిపోవడం పెద్ద సమస్య అయిపోతుంది. వాళ్ళకి ఎర్లీ ఏజ్లోనే బట్టతలు వచ్చేస్తుంది. ఏంటి దీనికి రీజన్ ఏమంటారు? ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ కాలేజ్లో చూడండి, మెయిన్గా జుట్టు రాలడం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మీరు చెప్పారు కదా యంగ్ ఏజ్ పిల్లల్లో అనేసి. యంగ్ ఏజ్ పిల్లలంటే స్పెషలీ 16 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ మధ్యలో స్టార్ట్ అవుతుంది చాలా మందికి. 16 ఇయర్స్ పిల్లల్లో మీకు జుట్టు రాలడం కనిపిస్తుందంటే 16 ఇయర్స్ పిల్లలు జనరల్ ఏం చేస్తారు? ఇంటర్మీడియట్లో ఉంటారు. అవును. కాలేజ్ టైమింగ్లో ఏముంటాయి? 7 నుంచి 7 వరకు. ఏమన్నా అంటే ఐఐటి, నీట్ అవి ఇవి అంటాం. ఇప్పుడు ఈ బాబు మార్నింగ్ పోతాడు కాలేజ్కి, 7 o'clockకి బుక్ ఓపెన్ చేస్తాడు, 7 o'clock ఈవినింగ్కి బుక్ బంద్ చేస్తాడు. ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఏమైనా వేరే యాక్టివిటీ కూడా లేదు. ఫుల్ డే ఓన్లీ కూర్చొని ఉంటుండు, చదువుతుండు, మళ్ళీ ఇంటికి వచ్చి తింటుండు, పడుకుంటుండు, మళ్ళీ ఇంకా కొందరైతే ఏం చేస్తారు, మళ్ళీ ఇంటికి వచ్చి కూడా తినేసి మళ్ళీ 3-4 గంటలు చదువుతారు. సో ఇక్కడ ఏమైపోతుంది అంటే మోనోటోనస్ లైఫ్ అయిపోతుంది. మోనోటోనస్ లైఫ్ అయిపోయి సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోతుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయిన తర్వాత స్లీప్ కూడా డిస్టర్బ్ అవుతుంది ఈ పిల్లలకి. స్లీప్ డిస్టర్బ్ అయినాక ఏమవుతుంది, వాళ్ళు హై క్యాలరీ ఉన్న ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇవాళ పడుకోకపోతే, ఇప్పుడు మీరు ఆలోచించండి, వాళ్ళ నైట్ మీరు పడుకోలేదు, నెక్స్ట్ డే జర నీరసంగా ఉంటుంది కదా. అవును. ఈ పిల్లలకి కూడా నెక్స్ట్ డే నీరసంగా ఉంటుంది కదా. సో వాళ్ళు మళ్ళీ ఫుల్ డే చదవాలి కదా. సో హై క్యాలరీ ఫుడ్ తీసుకుంటారు, బర్గర్లు, పిజ్జాలు. మీరు చూడండి, చిన్న చిన్న ఇప్పుడు కాలేజ్లో పక్కకే బేకరీలు ఉంటాయి. అవును. స్కూల్ పక్కకు ఉండవు కదా, కాలేజ్ పక్కకే బేకరీలు ఉంటాయి. సో ఎందుకు ఈ పిల్లలు వెళ్తారు ఆడికి, వాళ్ళకి ఆ డిజైర్ అవుతుంది, మైండ్ అడుగుతుంది, అరే ఇది తిను, ఇది తింటే నేను జర యాక్టివ్ అవుతా. సమోసాలు, బజ్జీలు, మిర్చీలు, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ ఆ కాలేజ్ చుట్టూకే ఉంటాయి ఎక్కువ. అవును. సో అవి తినడం వల్ల మళ్ళా వీళ్ళ మైండ్ యాక్టివ్ అవుతుంది, అలర్ట్ అవుతుంది మళ్ళీ ఆ రోజు చదువుకోవడానికి. సో హై క్యాలరీ ఫుడ్ తీసుకుంటున్నారు. అయితే దీంతో ఏమర్థమైంది, జుట్టు ఎందుకు రాలుతుంది? హై క్యాలరీ తీసుకోవడం వల్ల రాలుతుంది. థమ్స్ అప్లు, పెప్సీలు అవి ఇవి తీసుకోవడం వల్ల రాలుతుంది. మళ్ళీ సరిగా పడుకోకపోతే రాలుతుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటే రాలుతుంది. స్ట్రెస్, ఫుల్ డే స్ట్రెస్లో ఉన్నాడు కదా, స్ట్రెస్లో ఉంటే రాలుతుంది. మళ్ళీ ఇవన్నీ రీజన్స్ కాకుండా నిద్ర సరిగా ఉండకపోవడం వల్ల అయితే చాలా ఎక్కువ ఈ సమస్య మనకు కనిపిస్తుంది. మళ్ళీ దాంట్లో ఏమైపోతుంది అంటే, ఇప్పుడు వెయిట్ పెరుగుతున్నారు పిల్లలు. అవును. వాళ్లే కాదు, ఎవరైనా వెయిట్ పెరుగుతున్నారు. ఇప్పుడు ఎవరికన్నా ఏం కావాలి అంటే వెయిట్ పెరగడం సార్ కొంతమంది జెనెటిక్గా వస్తుంటుంది. అవును. వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ తాతలు కావచ్చు, కొంత అట్లా ఉంటే అట్లా వచ్చింది అనుకోవచ్చు. కానీ పేరెంట్స్ మాత్రం నార్మల్గానే ఉంటారు, కిడ్స్ మాత్రం చాలా లావుగా కనిపిస్తారు. అవును. ఎందుకంటే ఇంత స్ట్రెస్ వల్ల జుట్టు అయితే రాలుతుంది, కానీ దాంతో పాటు అమ్మాయిలో మీరు చూడండి, పీసీఓడి ఎంత పెరిగిపోయింది. పీసీఓడి చాలా అమ్మాయికి వస్తుంది, పీరియడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దాని మీద. మళ్ళీ ఏమవుతుంది, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి థైరాయిడ్ కూడా అవుతుంది. అంటే పీసీఓడి, థైరాయిడ్, ఎంతమంది కాలేజ్ పిల్లలు థైరాయిడ్ గోళీలు వేసుకోవట్లేదు, పీసీఓడి ట్రీట్మెంట్స్ తీసుకుంటలేరు. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వెయిట్ ఏమో పెరిగిపోతుంది. హోమియోపతిలో జుట్టు రాలటం సమస్యకు సంబంధించి టీనేజ్ పిల్లలు ముఖ్యంగా ఏంటి, ఎలాంటి పరిష్కారం ఉంది? టీనేజ్ పిల్లలే కాదు, ఎవరికన్నా ఇప్పుడు జుట్టు రాలడానికి మనం కాజ్ తీసుకుంటాం. ఇప్పుడు పిల్లలు వస్తారు మన దగ్గరికి, ఒక బాబుకి అయితే 17 ఇయర్స్లోనే ఇక్కడ సైడ్స్లో మొత్తం వెళ్ళిపోయింది, డెన్సిటీ కూడా 10th ఫోటోతో కంపేర్ చేస్తే చాలా తగ్గిపోయింది. ఇంజనీరింగ్ ఎంటర్ అయింది బాబు. అయితే ఆ బాబుకి మనం హోమియోపతి మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాం. ఆ బాబుకి 2 ఇయర్స్ ఫుల్ స్ట్రెస్ ఉండే, అండ్ దాని మీద ఆల్ ఇండియా టాప్ 10లో ర్యాంక్ రావాలని ఆయన కోరిక ఉండే. ఇప్పుడు మనం చెప్పినాం కదా, పేరెంట్స్కి ఏం కావాలి, మొత్తం రోజు చదవాలి బాబు అనేసి. కానీ బాబు కేసులో ఉల్టా ఉండే. పేరెంట్స్ ఏమంటున్నారు, అరే నువ్వు చదివితే చదువు, చదవకపోతే చదవకపో, మాకేం పరేషాని లేదు. కానీ బాబుకి ఏమొచ్చిందంటే, మా నాయన ఇంత కష్టపడుతుంది నా కోసం, మా అమ్మ ఇంత కష్టపడుతుంది, నాకు ఇంత మంచి కాలేజ్లో వేసిరు, నేను చదవాలి అని ఇంకా ప్రెషర్ తీసుకున్నట్టు ఆయన తీసుకొని మళ్ళీ ఏమైపోతుంది, చదువు దాంట్లో స్ట్రెస్ బిల్డప్ అయ్యి హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఇంకా దీని మీద వేరే ఫ్యాక్టర్స్ యాడ్ అవుతాయి. ఎట్లా, ఇప్పుడు పొల్యూషన్ ఉంది, అది యాడ్ అవుతుంది. మనం తినే ఆహారం మొత్తం ఫర్టిలైజర్ ఉంటుంది, ఫర్టిలైజర్ పెస్టిసైడ్. అంతే. అయితే దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది.
ఇవన్నీ కలిసి ఆయనకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. అయితే మనం ఈ కేసు తీసుకున్నాక పేషెంట్ని బట్టి మనం మందులు ఇచ్చినాము. అందుకే మీరు గమనించి ఉండొచ్చు, ఎన్నోసార్లు హోమియోపతి డాక్టర్లు పేర్లు చెప్పారు మెడిసిన్ పేరు. ఎందుకంటే ప్రతి పేషెంట్కి మెడిసిన్ చేంజ్ అవుతుంది. ప్రతిసారి పోయినప్పుడు కూడా మెడిసిన్ చేంజ్ అవుతుంది. ఒక్కొక్కసారి డాక్టర్స్ అర్థం చేసుకోవడం గొప్ప విషయం కదా సార్. అంటే పేషెంట్ బట్టి మందు మారుతుంది. పేషెంట్ ని బట్టి మందు అతని స్వభావం ఏంటి, అతను దేనికి స్ట్రెస్ గురయ్యాడు, అతని బాడీ కండిషన్ ఏంటి, మెంటల్ కండిషన్ ఏంటి, ఇవన్నీ హోమియోపతి డాక్టర్ చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేయాల్సి. అవును, అందుకే హోమియోపతి డాక్టర్స్ కి అన్ప్రెజిడైజ్డ్ అబ్జర్వర్ అనేసి ఒకటి మా బుక్ ఉంటుంది. అది మాకు గీత ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ అనేసి, దాంట్లో మా గురుగారు అన్ప్రెజిడైజ్డ్ అబ్జర్వర్ ఉండాలి అనేసి రాశారు. అంటే ఏంటంటే అర్థం, పేషెంట్కి మీరు మాట్లాడడం స్టార్ట్ చేసే ముందు, ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, మనం చూడంగానే ఆడు మంచి బట్టలు వేసుకున్నాడు అనుకుంటే మనం ఏమనుకుంటాం, అరే వీడు మంచోడు, జరా ఏంది, ఇప్పుడు ఒక ఫుల్ స్మార్ట్గా తయారైంది ఎవరు, ఏదో మోడల్ ఉంటాడు, ఒక నోషన్ వచ్చేస్తుంది కదా మన మైండ్లో. అట్లాంటి ఎటువంటి నోషన్ మీరు తీసుకొని రావద్దు. పేషెంట్ చెప్పిందే మీకు సిమ్టమ్ అవ్వాలి, మీరు సొంతంగా ఆలోచించొద్దు. ఇప్పుడు దీనికి షుగర్ వ్యాధి ఉంది అంటే వీనికి మూత్రంలో షుగర్ బయటికి వస్తుంది అని మీరు ముందే ఫిక్స్ అవ్వద్దు. మీరు రిపోర్ట్లు చూడాలి ఫస్ట్, దాంట్లో మీకు కనిపిస్తేనే మీరు అది సిమ్టమ్ లాగా తీసుకోవాలి. సో వాస్తవంలో బతకాలని. సో అంతా కీన్ గా మనం అబ్జర్వ్ చేసి మనం పేషెంట్ తోటి మాట్లాడి మనం సిమ్టమ్లు తీసుకుంటాం. ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ జుట్టు రాలే సమస్య హోమ్ రెమెడీ ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అందరు ఏం చేస్తారు, ఆయిల్ తీసుకుంటారు, దాంట్లో మన హోమ్ రెమెడీస్ తయారు చేసుకుంటారు, బయటికి వెళ్ళి రాసుకుంటారు. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏం రియలైజ్ చేసుకోవాలంటే, జుట్టు అయితే బాడీ లోపల నుంచి వస్తుంది కదా, అంటే మీరు ఇచ్చే న్యూట్రిషన్ కానీ మీరు ఇచ్చే మందు కానీ లోపలికి పోవాలి. లోపలికి మీ బాడీలో పోయి మీ బాడీ దాన్ని యూటిలైజ్ చేసుకొని మంచి క్వాలిటీ జుట్టు, క్వాంటిటీ జుట్టు పెంచాలి. అంటే మంచిగా కొబ్బరి నూనె రాసుకొని గంటల సేపు కూర్చుంటే రాదంటారా? అయితే ఇంకోటి తప్పు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం కొబ్బరి నూనె పెట్టుకుంటాం, కొంచెం మసాజ్ చేస్తున్నా సార్, నేను జనరల్గా పెడుతున్నా. కొబ్బరి నూనె పెట్టుకుంటే తలకి ఆయిల్ పెట్టుకుంటే దానికి ఒక విధానం కూడా ఉంటుంది. మనం అక్కడ ఏం తప్పు చేస్తామంటే, కొబ్బరి నూనె పెట్టుకుంటాం కదా, మనం ఇవాళ కొబ్బరి నూనె పెట్టుకున్నాం, ఒక 2-3 రోజులు అట్లనే పెట్టుకుంటాం, దాని తర్వాత స్నానం చేస్తాం. కానీ 2-3 రోజులు మనం ఇంటి బయటికి కూడా పోతాం కదా, ఆఫీస్కి పోతాం, స్కూల్ పిల్లలు పోతారు, వేరే వేరే జాబ్లకు పోతారు, అందరూ ఏదో కారణంతో బయటికి పోతాం. అప్పుడు ఏమవుతుంది, బయట ఉన్న ప్రపంచంలో ఉన్న పొల్యూటెంట్లు అన్నీ వచ్చి ఆయిల్కి అంటిపోతాయి. ఓకే, అప్పుడు మీరు న్యూట్రిషన్ కోసం పెట్టిన ఆయిల్ మీ స్కాల్ప్ని డ్యామేజ్ చేస్తుంది కదా. ఇప్పుడు ఆయిల్ న్యూట్రిషన్ ఎంత అవసరం మీ స్కాల్ప్కి, అంతే గాలి కూడా అవసరం. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, మనం కోవిడ్లో అందరం మాస్కులు పెట్టుకున్నాం. జర మాస్కులు పెట్టుకుంటే మనకు ఊపిరి పీల్చుకోవడానికి జర్ర కష్టం అవుతుంది, ఒక 10-20% అన్నా కష్టం అవుతుంది. ఇట్లా ప్లాస్టిక్ మాస్క్ పెట్టుకుంటే ఏమవుతుంది, గాలినే పోదు. అందుకే బట్టతో తయారు చేసిన మాస్క్ పెట్టుకుంటాం. ఇప్పుడు మనం నూనె పెట్టేస్తాం స్కాల్ప్కి, దానికి గాలి తగలదు కదా. ఇప్పుడు 72 hours పెట్టుకున్నాం అనుకోండి, 3 రోజులు పెట్టుకున్నాం అనుకోండి, గాలినే తగలదు. అయితే మీ స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలంటే, వారానికి 3 సార్లు మన జుట్టు వాష్ చేసుకోవాలి. మనం రేపు మీరు వాష్ చేసుకోవాలనుకున్నారు, ఇవాళ నైట్ మీరు ఆయిల్ మసాజ్ చేసి పడుకోండి, నెక్స్ట్ డే వాష్ చేసి మీరు బయటికి పోండి. ఓకే, నైట్ ఆయిల్ పెట్టుకోవాలి, ఉదయాన్నే హెడ్ బాత్ చేయాలి. హెడ్ బాత్ చేయాలి, ఆయిల్ పెట్టుకొని బయటికి పోవద్దు. ఓకే, అదొకటి చేయాలి. సార్, రోజు తలస్నానం చేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? రోజు తలస్నానం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ హార్మ్ఫుల్ కెమికల్స్ తో ప్రిపేర్ చేసిన షాంపూలు వాడడం వల్ల మీకు పరేషాని అవుతుంది. నార్మల్గా కుంకుడుకాయ రసం పోసుకుని కుంకుడుకాయ బెస్ట్ కదా, న్యాచురల్, హెయిర్ కూడా సిల్కీ అవుతుంది, అండ్ దాని తర్వాత న్యూట్రిషన్స్ కూడా ఉంటుంది జుట్టుకి. ఇప్పుడు సింపుల్, నేను అందరికీ ఒకటి హోమ్ రెమెడీ చెప్తాను. చెప్పండి. ఇప్పుడు ఒక మెడిసిన్ ఉంటుంది ఆర్నికా అనేసి. ఆర్నికా ఈ మెడిసిన్ దేంతో తయారవుతుంది అంటే, ఒక పువ్వుతోటి తయారవుతుంది. ఇది మదర్ టింక్చర్ ఉంటుంది ఆర్నికా. ఇది మీకు ఏ హోమియోపతి స్టోర్లో అయినా దొరుకుతుంది. మీరు గూగుల్ చేయండి హోమియోపతి స్టోర్ నియర్ మీ, మీకు వస్తుంది. ఆ స్టోర్కి పోయి ఆర్నికా మదర్ టింక్చర్ 50 ml తీసుకోండి. మీరు 50 ml ఆర్నికా మదర్ టింక్చర్ తీసుకుంటారు కదా, మదర్ టింక్చర్ 50 ml తీసుకోండి. అది ఇంటికి తీసుకొని రండి. ఒక 100 mlది బాటిల్ తీసుకోండి. ఇప్పుడు ఈ 100 ml బాటిల్లో ఈ ఆర్నికా 50 ml మదర్ టింక్చర్ వేసేయండి. ఓకే, ఇప్పుడు ఇది ఖాళీ అయిపోతుంది కదా బాటిల్,
అంటే అంతే మాత్రలో మీరు కొబ్బరి నూనె తీసుకోండి. ఉమ్, అది తీసుకొని దాంట్లో వేసేయండి, షేక్ చేసి పెట్టేసేయండి. ఇప్పుడు ఇది ఎప్పుడైతే మీరు తలకి పెట్టుకుంటారు కదా, మంచిగా షేక్ చేసి కొబ్బరి నూనె, ప్లేన్ కొబ్బరి నూనె పెట్టుకునే బదులు ఇది పెట్టుకోండి. నైట్లో పెట్టుకుని నైట్లో పెట్టుకొని పడుకోవాలి, నెక్స్ట్ డే వాష్ చేసుకోవాలి. దీంట్లో ఎంత తీసుకోవాలి తలకు పెట్టుకునేటప్పుడు? నార్మల్గా ఎంత తీసుకుంటారో అంత తీసుకోండి. మామూలుగా మనం నూనె ఎట్లా పెట్టుకుంటాం అంతే. మళ్ళీ అది ఖతమైనాక మళ్ళీ సేమ్ చేయండి. ఇప్పుడు మీకు ఎక్కువ అవసరం పడితే 100 ml పర్చేస్ చేయండి మీరు. సో ఇది హెయిర్కి న్యూట్రిషన్ ఇస్తుంది, హెయిర్ కొంచెం లస్ట్రస్ అయ్యేలాగా చూస్తుంది. హెయిర్లో ఇప్పుడు స్కాల్ప్లో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ అవుతాయి, ఆ ఇన్ఫెక్షన్లు అవ్వకుండా చేస్తుంది. ఓకే, మన అంటే ఊడే జుట్టును కూడా కంట్రోల్ చేస్తుంది. ఊడే జుట్టు ఎట్లయినా ఊడుతుంది. ఇంకోటి, ఎప్పుడైతే జుట్టు పాతగా అవుతుంది కదా, అది పడిపోతుంది కిందికి. కానీ మన హెయిర్ స్ట్రాంగ్ ఉండాలి, న్యూట్రిషియస్ ఉండాలి, మంచిగా ఉండాలి అంటే ఇది వాడాలి. స్కాల్ప్ మీద కూడా ఇన్ఫెక్షన్లు అవుతాయి ఒక్కొక్కసారి, అవి కూడా మీకు రాకుండా చేస్తారు, డ్రాండ్రఫ్ కూడా రాకుండా చేస్తారు. సో ఇది చాలా మంచి హోమ్ రెమెడీ, నేనే వాడతాను, మీరందరూ కూడా వాడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.